హెలికాప్టర్ రెడీ అయిందా? ఇంకెంతసేపు అయ్యా, జల్దిన తయారు పెట్టుండ్రి. ఎల్బీ నగర్ దాకా పోవాలి, మళ్ళీ ట్రాఫిక్లో ఆల్సం కాదా? రేపు ఎల్బీ నగర్ కాంచెల్లి దిల్సుఖ్ నగర్ పోవాలి. రేపు కూడా ఇట్లనే చేసిరా అంటే నేను వేరే గాలి మోటార్ చూసుకుంటా. ఏదో పాపం పోని అని మీ హెలికాప్టర్కు కిరాయి కడతా అంటే అస్సలే పట్టించుకుంటలేరు. ఏపియే వీళ్ళు రేపు కూడా ఇట్లనే చేసిరనుకో, కొత్త గాలి మోటార్ తెప్పి ఊకునే ముచ్చటనే లేదు. మన సర్కారోళ్ళ కథ కూడా ఇట్లనే ఉన్నది పోండ్రి. గాలి మోటార్ లేనిది ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడతలేరు. ఇగో ఇవాళ మంత్రి ఉత్తమ్ సారు, ఇంకో మంత్రి పొన్నం సారు గాలి మోటార్ ఎక్కి కరీంనగర్ పోయినరు. కార్లెక్కి గట్టిగా దొక్కితే 2 గంటల్లో కరీంనగర్ పోతారు. వీళ్లకు ముంగటో పోలీస్ కారు, వెనకలో పోలీస్ కారు ఉంటది కాబట్టి ట్రాఫిక్ తిప్పలు కూడా ఉండయి. కాబట్టి గంటన్నరలనే చేరుతారు. ఇవాళ ఒక్క రోజే కాదుల్లో, రోజు ఇదే అవుతున్నదట. మొన్న ఉత్తమ్ సారు, అంతకు మోదాలు కోమరెడ్డి సారు గాలి మోటార్లనే నల్గొండకు పోయినరు. చిన్న ముఖ్యమంత్రి భట్టి సారు కూడా అదే పని చేస్తుండు. ఈ ఎర్ర రంగు హెలికాప్టర్ దొరకకపోతే నల్ల రంగు హెలికాప్టర్ మాట్లాడుకొని పోతున్నారు గాని కార్ల మాత్రం పోతలేరు. కార్ల పోతే ఓ గంటో లేట్ అవుతది, టైం వేస్ట్ అవుతది. అందుకే కావచ్చు మంత్రులందరూ హెలికాప్టర్ లేకపోతే బయట అడుగు పెడతలేనట్టున్నారు. కానీ జర రాష్ట్రం పరిస్థితి కూడా చూసుకోవాలి కదా సార్లు. మన ఆమ్దానేంది, మన ఖర్చేంది అనేది కూడా లెక్క పెట్టుకోవాలి కదా. హెలికాప్టర్ కు గంటకు ఏం తక్కువ 3 లక్షలు తీసుకుంటారట. ఒక్క రోజులో 8 గంటలు లెక్కేసుకున్నా 24 లక్షలు ఖర్చు అవుతుంది. వారంలో 1-2 సార్లన్నా గాలి మోటార్ వేసుకోబోతున్నారు. ఒక్కనాడు 2 గాలి మోటార్లు గాల్లకి లేస్తున్నాయి. ఈ లెక్కన ఎంత ఖర్చు అవుతున్నదో చూడుండ్రి. అసలే తెలంగాణ ఖజానాల కాసులు లేక 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి కాంచెల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాకా అందరూ మస్తు బాధపడుతున్నారు. అందుకే కావచ్చు గవర్నమెంట్ ఇచ్చిన కార్లలో కూడా ఎక్కుతలేరట. ఆయంత కార్లలో పోతే బాధపడేది పబ్లిక్ చూసి వాళ్ళు కూడా బాధపడతారు కదా. అందుకే అదే బాధతోని రోజు గాలి మోటార్లనే ఎక్కి తిరుగుతున్నారు. కానీ పబ్లిక్ ఏమో మీరు చెప్తున్న మాటలు చూసి అందరు పరేషాని మాటలు చెప్పుకుంటా ఈ ఊపర్ శర్వాణి పనులేందని అడుగుతున్నారు.